హాయ్ బెస్టీస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో మై స్టోరీ నెంబర్ 2, హకునా మటటాటా అంటే తెలుసా అందరికీ? అంటే నో వరీస్, హకునా మటటాటా. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే, ఒక చిన్న బేబీ డైలీ పడుకునేటప్పుడు తన మమ్మీ దగ్గర స్టోరీస్ చెప్పించుకొని స్టోరీస్ వినడం, పడుకోవడం అలవాటు అనమాట. అట్లా అమ్మ స్టోరీ చెప్పే టైంలో మధ్యలో ఎక్కడో ఒక స్టోరీ టైంలో ఆ బిడ్డకి చెప్తారనమాట, డైలీ నువ్వు ఏసయ్యకి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇలా డైలీ నీ రొటీన్లో ఒక భాగం చేసుకోవాలి. ఏం కావాలన్నా ఏసయ్యని నువ్వు అడగాలి అని అంటది. అంటే ఆ బిడ్డకి ఏమర్థమైందో ఏమో తెలియదు, కానీ ఆ బిడ్డ మాత్రము డైలీ గుడ్ మార్నింగ్, నిద్ర లేవగానే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ అనేవాడు. డైలీ ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ఆ టైంలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్, గుడ్ నైట్ ఫ్రెండ్, పడుకునే టైంలో ఇలా చెప్పేవాడు అనమాట. అలా తన డైలీ రొటీన్, డైలీ తన చర్చ్ మీదుగానే వెళ్ళేవాడు, వచ్చేవాడు. అలా పొయ్యి వస్తూ ఉండే టైంలో కూడా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్ అని విష్ చేసేవాడు ఏసైకి. సో అలా తన డైలీ రొటీన్ అయిపోతుంది అనమాట. అయినప్పుడు ఏం జరుగుతుంది, తన స్కూలింగ్ అట్లా గ్రో అవుతూ ఉంటుంది. తన స్కూలింగ్ అయిపోతుంది, కాలేజ్ అయిపోతుంది, తను మంచి జాబ్లో మంచి పొజిషన్లో సెట్ అవుతాడు అనమాట. అలా తన లైఫ్ హాయిగా సాగే టైంలో తనకి ఒక పెద్ద యాక్సిడెంట్, అనుకోకుండా ఒక స్ట్రగుల్, పెద్ద యాక్సిడెంట్ అవుతుంది తనకి. అయినప్పుడు తనకి పెద్ద యాక్సిడెంట్ కదా, మంచి చాలా సీరియస్ కండిషన్లో ఉంటాడు. డాక్టర్స్ అందరు చేతులు ఎత్తేస్తాడు, మేమేం చేయలేము అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఏం చేస్తారు, పేరెంట్స్ అందరు బయట ఫర్దర్గా ఏమన్నా ఉందా, వేరే ట్రీట్మెంట్ ఏమైనా చేయొచ్చా అది అని ఎంక్వైరీస్ స్టార్ట్ చేస్తారు. కానీ డాక్టర్స్ మాత్రం హోప్స్ ఇవ్వరు అనమాట. అలాంటి టైంలో తను రూమ్లో ఒక్కడే ఉన్నప్పుడు, ఐసీయూలో ఒక్కడే ఉన్నప్పుడు పేరెంట్స్ అందరు బయట ఉంటారనమాట. ఆ అబ్బాయి కోమాలో అన్కాన్షియస్ పొజిషన్లో ఉంటాడు కదా. అలాంటి టైం అప్పుడు ఆ అబ్బాయికి ఒక స్వరం వినిపిస్తుంది, హే మ్యాన్ గెట్ అప్, ఏంటి ఇంకా పడుకొని ఉన్నావు, లెయ్యి, ప్లీజ్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్, నీకేం కాలేదు లెయ్యి అని ఒక వాయిస్ వినిపిస్తుంది తనకి. వినిపిస్తే తను లేచి కళ్ళంతా లేచి చూస్తారనమాట. ఒక వెలుతురు ఉంటుంది కళ్ళు తెరిచినప్పుడు, తన రూమ్లో ఒక వెలుతురు ఉంటుంది. అప్పుడు ఒక స్మైల్, ఆ వెలుతురులో ఒక స్మైల్ కనిపిస్తుంది. లెయ్యి ఎందుకు నువ్వు పడుకొని ఉన్నావు, లేచి పో, ఇంకా ఆఫీస్కి పో, నీకు టైం అవుతుంది అని తనకి చెప్తాడనమాట. అది విని తను చాలా సంతోషపడి క్యూర్ అయిపోతాడు, టోటల్ క్యూర్ అయిపోతాడు. నేను నీతో ఉన్నాను, నీ డైలీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, నాకు ఎక్కడికి వదల, నేను డైలీ నీ విషెస్ తీసుకుంటున్నాను, లే అని యేసయ్య తనతో చెప్తాడనమాట. చెప్పేటప్పుడు తను సంతోషంగా లేచి బెడ్ మీద నుంచి దిగి, నేను క్యూర్ అయిపోయినా, యేసయ్య నన్ను క్యూర్ చేసినాడు అని పరిగెత్తుకుంటూ రూమ్లోంచి బయటికి వస్తాడు, పేరెంట్స్ని కలుస్తాడు అనమాట. అట్లా తన పేరెంట్స్ అందరూ, పక్కన డాక్టర్స్, నర్సు అందరూ షాక్ అయిపోతారనమాట. షాక్ అయిపోయి ఏంటి అంటే తను చెప్తాడు, చిన్నప్పుడు అమ్మ నాకు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని యేసయ్యకి చెప్పమని చెప్పింది. నేను అట్లనే నా డైలీ రొటీన్స్లో అది నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. కానీ నేను యేసయ్యని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఇదే నా స్ట్రాంగ్ బిలీవ్ యేసయ్య మీద. నాకు ఏమీ కాలేదు చూడండి, ఐఎమ్ క్వైట్ ఆల్ రైట్ అని చెప్పేసి తన హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాడు. తన డైలీ రొటీన్స్ అన్నీ స్టార్ట్ చేస్తాడనమాట. సో ఇక్కడ అమ్మ చెప్పిన చిన్న మాట, చిన్న బిడ్డ ఉన్నప్పుడు అమ్మ చెప్పిన చిన్న మాట, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని యేసయ్యకి చెప్పు చాలు, అంతే, నీకు యేసయ్యనే అన్నీ చూసుకుంటాడు అని చెప్పిన మాట ఈరోజు తన లైఫ్ థ్రెట్ నుంచి కాపాడింది. సో మనం కూడా మన డైలీ రొటీన్స్లో యేసయ్య డైలీ అడుగుదాం, డైలీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్దాము.
ప్లస్ ఏసైనా మన అవసరతలను అన్నీ నమ్మకంగా అడిగితే మనకు అన్నీ నమ్మకంగా సమకూరుతాయి అన్నమాట. ఎలా ఉంది స్టోరీ, బాగుందా? సో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. స్టోరీ ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇక్కడ ఈ డ్రాయింగ్ హక్కునా మటాకా లయన్ కింగ్లో ఉన్న డ్రాయింగ్ అనమాట. నాకు ఇది వేసేకి 2 hours టైం పట్టింది. డ్రాయింగ్ ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా ఎన్నో ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్పడానికి నాకు మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. సో కీప్ సపోర్టింగ్ మీ గట్టి ఆర్ట్ వరల్డ్. స్టోరీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నో వరీస్ టు ఎనీథింగ్, దేనికి వరి అవ్వకుండా దేవుని మీద డిపెండ్ అయ్యి ముందుకు వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ ఈవినింగ్. బాయ్ బాయ్. Go and subscribe to Betty Art World. Bye. Thank you.